This is PP Rao from Enjoy Learning. ఈరోజు ఈ వీడియోలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా టీచర్స్ సంబంధించి వచ్చిన మార్పుల్ని మనం ఒకసారి రివ్యూ చేద్దాం. ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా చివరి వరకు వీడియో చూసి వారి వారి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం నేర్చుకునే అంశాలు, తెలుసుకోబోయే అంశాలు ఈ టీచర్ అడ్మిషన్స్ సంబంధించి, అలాగే ట్రైనింగు, రిక్రూట్మెంటు, ఇన్ సర్వీస్ ట్రైనింగు, అలాగే టీచర్స్ కెరీర్ గ్రోత్, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎట్లా ఉంటాయి, టీచర్స్కి అవార్డ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఈ ఎన్ఈపి 2020లో తెలియజేసిన అంశాలన్నింటినీ కూడా మనం వరుసగా చూద్దాం. అడ్మిషన్ ప్రాసెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో రిజిస్ట్రేషన్స్ మొదలయ్యి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాని తర్వాత కౌన్సిలింగ్, తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇది మనకి తెలిసిన విషయమే. ఈ టీచర్ ట్రైనింగ్ బిఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 4 years బిఎడ్ కోర్సు, 2 year బిఎడ్ కోర్సు, 1 year బిఎడ్ కోర్సుగా డివైడ్ చేయబడ్డాయి. ఇవి డ్యూరేషన్ 4 years, 2 years, 1 year. వీటికి ఎలిజిబిలిటీ ఏంటి, సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారు, ఏ పోస్టులకి ఎలిజిబుల్, ఈ విషయాలన్నీ వరుసగా మనం చూద్దాం. ఈ 4 years సంబంధించి డ్యూరేషన్ ఒకసారి చూద్దాం. 4 years బీఈడి, దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్ అన్నట్టయితే 12th class పాస్ అయిన వాళ్ళు, వారి ఓబీసీ అయినట్టయితే 50% మార్కులు రావాల్సి ఉంటుంది పైన, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 45% మినిమం మార్కులు రావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారంటే బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీఈడి, వారు చదువుకున్నటువంటి డిగ్రీ ప్లస్ బిఎడ్ అని సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. కోర్సు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా అనే విషయం మనకి ఆయా రాష్ట్రాల యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇందులో 8 సెమిస్టర్లు ఉంటాయి. సెమిస్టర్కి 6 నెలల చొప్పున 4 రెళ్ళు 8 సెమిస్టర్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఫీజు స్ట్రక్చరు ప్రైవేటు సెక్టార్లో అయినట్టయితే 1.5 లక్షలుగా నిర్ణయించబడింది. ఇది సుమారు విలువ మారవచ్చు ఈ ప్రైవేట్ స్కూల్లో. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే, గవర్నమెంట్స్ అయితే దీనికంటే చాలా తక్కువ ఉండొచ్చు. మార్పులు చేర్పులు అనేవి ఫీజెస్లో ఉంటాయి. అలాగే ఏ పోస్టులకు ఎలిజిబుల్ అన్నట్టయితే ప్రైమరీ స్కూల్ టీచర్స్కి, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి, ఈ రెండింటికి కూడా ఎలిజిబుల్. ఆ రెండింటికి సంబంధించిన పరీక్షలు రాసి పోస్టులని చేయడానికి ఆ వ్యక్తులు ఎలిజిబుల్. అలాగే కోర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని రాసి క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది 4 year బిఎడ్కి సంబంధించింది. మరి 2 year బిఎడ్కి సంబంధించిన డ్యూరేషన్ సంబంధించిన బిఎడ్ ఎలిజిబిలిటీ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. మార్కుల విషయం వస్తే ఓబీసీ 50%, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 45%, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇది ఏ సర్టిఫికేట్ అని ఇస్తారంటే బిఎడ్ అని ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా ఉంటుంది. అలాగే ఇందులో సెమిస్టర్ల విషయానికి వస్తే 4 సెమిస్టర్లు ఉంటాయి. ఫీజు విషయానికి వస్తే 82,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఇన్స్టాల్మెంట్లో కట్టే అవకాశం ఉంటుంది. 4 year బీడ్లో కూడా ఇన్స్టాల్మెంట్లో కట్టే అవకాశం ఉంది. పోస్టు దేనికి ఎలిజిబుల్ అంటే పిఆర్టీ,
ఇక్కడ ఆఫ్టర్ కోర్సు ఈ టెట్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి 1 ఇయర్ బీఎడ్ కోర్సు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అన్నట్టయితే ఇది మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. 50% మార్కులు ఓబీసీ వారికి ఉండాలి కనీసం. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 45% మార్కులు కనీసం వచ్చి ఉండాలి. ఈ సర్టిఫికెట్ ఏమని ఇస్తారంటే బీఎడ్ అని ఇస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంపల్సరీగా రాయాలి. అలాగే దీనిలో 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఫీజు విషయం వచ్చి 55,000 రూపాయలు ఉండొచ్చు. అదే ఈ పోస్టులు దేనికి ఎలిజిబుల్ అంటే పిఆర్టీ, టీజీటీ మరియు పీజీటీకి సంబంధించి పోస్టులు రాసి పొందొచ్చు. కోర్స్ అయిన తర్వాత కంపల్సరీగా టీఎట్, టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఈ మూడింటికి సంబంధించి 4 ఇయర్ డ్యూరేషన్ బీఎడ్, 2 ఇయర్స్ బీఎడ్, 1 ఇయర్ బీఎడ్కి సంబంధించిన డేటాని ఒకసారి మనం చూసినట్టయితే ఇవి ఎన్ఈపి 2020లో వచ్చినటువంటి మార్పులు. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ద్వారా బీఎడ్లో అడ్మిషన్స్లు తీసుకోబడతాయి. గిఫ్టెడ్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే బీఎడ్లో ప్రోగ్రామ్ ఉంది, స్పెషలైజేషన్. అలాగే మల్టీ డిసిప్లినరీ కాలేజెస్, యూనివర్సిటీస్ ఈ షార్టర్ పోస్ట్ బీఎడ్కి కొన్ని అవైలబుల్ కోర్సెస్ ఉన్నాయి. లోకల్ ఆర్ట్ అని, మ్యూజిక్, అగ్రికల్చర్, బిజినెస్, స్పోర్ట్స్, కార్పెంటరీ అండ్ వొకేషనల్ క్రాఫ్ట్ సంబంధించి బీఎడ్ కోర్సులు ఉన్నాయి. ఇవి లభ్యమవుతాయి. అలాగే 2030 నాటికి టీచర్ పోస్ట్కి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి అన్నట్టయితే 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడి ఉండి తీరాలి అని నిర్ణయించబడింది. ఈ బీఎడ్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అందులోనూ ప్రత్యేకంగా అవుట్స్టాండింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అన్ప్రివిలైజ్డ్ రూరల్ ఆర్ ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి. అలాగే కొన్ని సందర్భాల్లో అయితే వారికి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ చూపించబడుతుంది వారి లోకల్ ఏరియాస్లో. ఈ సూచన కూడా చేయబడింది. ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీని ఫిమేల్ స్టూడెంట్స్ పర్టికులర్గా తీసుకున్నారు, టార్గెట్ చేయబడింది. ఆ విషయం కూడా తెలియజేశారు. అలాగే రూరల్ ఏరియాస్లో టీచింగ్ జాబ్ చేసేటటువంటి వారికి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయని మనకి ఎన్ఈపి 2020లో చెప్పున్నారు. అలాగే దీని రిక్రూట్మెంట్ విషయానికి వస్తే ఇది 4 స్టేజ్లుగా ఉంటుంది. ఈ టెట్ రీడిజైన్ చేస్తారు. నేషనల్ టెస్టింగ్ అథారిటీ హైయర్ క్లాసెస్కి ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు మునుపైతే పూర్తిగా టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా చేసుకుని టీచర్ పోస్టులు ఇవ్వబడ్డాయి. కానీ ఈ ఎన్ఈపి 2020 ప్రకారంగా ఈ ఇంటర్వ్యూ మరియు ఈ డెమాన్స్ట్రేషన్ క్లాసు కూడా టీచర్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది. ఖచ్చితంగా పాటిస్తారు ముందు. ఈ టీచర్ రిక్రూట్మెంట్లో 4 స్టేజెస్ ఒకసారి చూద్దాం. ఈ సెకండరీకి సంబంధించి ఫండమెంటల్ సంబంధించి ముందుగా చూద్దాం. ఫండమెంటల్లో టెట్ ఉంటుంది, ప్రిపరేటరీలో టెట్ ఉంటుంది, మిడిల్లో టెట్ ఉంటుంది, సెకండరీలో టెట్ ఉంటుంది. ఈ విధంగా
మనకి ఈ క్లాసులు ఆల్రెడీ మనం చెప్పుకుని ఉన్నాము. 3 ఇయర్స్, ఫస్ట్ 3 ఇయర్స్ ఎల్కేజీ, ప్రీ ఎల్కేజీ, ఎల్కేజీ, యూకేజీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ తర్వాత ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు ఇవి ఫండమెంటల్ కోర్సుల్లోకి వస్తాయి, ఫేజ్లోకి వస్తాయి. అలాగే ఇది 6 to 8 ఇయర్స్ లోపల ఈ కోర్స్ కంప్లీట్ చేయబడుతుంది. అలాగే తర్వాత ప్రిపరేటరీకి సంబంధించి 3 ఇయర్స్ ఉంటుంది. 3 to 5th క్లాసులు, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ దానికి సంబంధించిన టెట్ రీడిజైన్ చేయబడుతుంది. అలాగే మిడిల్ వచ్చి క్లాస్ 6th to 8th టెట్ డిజైన్ చేయబడింది. సెకండరీ 9th to 12th ఈ టెట్ వేరేగా డిజైన్ చేయబడుతుంది. టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్కి సంబంధించి వారి ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి చేసే విషయం ఒకసారి చూద్దాం. 2020లో ఏముందో వారికి సంబంధించిన యాంపిల్ ఆపర్చునిటీస్ విల్ గెట్ అన్స్కిల్డ్ ఆన్ లేటెస్ట్ పెడగాగి. అలాగే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రతి టీచర్ కూడా, ఆల్రెడీ టీచర్ అయినటువంటి వ్యక్తి సంవత్సరానికి 50 hours పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఆ సిపిడి ప్రోగ్రామ్ కింద. దీన్ని ఆన్లైన్లో చేసే అవకాశం ఉంది. దానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్గా దీక్షాన్ని తీసుకున్నారు. ఇది కంటిన్యూ అవుతుంది. అలాగే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అవసరమైనటువంటి టీచర్స్ విల్ బి గివ్ కాన్స్టెంట్ ఆపర్చునిటీస్ ఫర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టు లెర్న్ లేటెస్ట్ ఇన్నోవేషన్స్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఆ టీచర్స్కి ఆపర్చునిటీస్ కాన్స్టెంట్గా ఉంటాయి. అలాగే ఎన్సిఎఫ్టి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ 2021 will be formulated by National Curriculum for Teacher Education in conjunction with NCERT. ఈ కరికులం ఫ్రేమ్ చేసే టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్సిఎఫ్టి ఉంటుంది. ఎన్సిఆర్టీ వారి సంప్రదింపులతోటి ప్రతి 5-10 సంవత్సరాల్లో రివైజ్ చేయబడుతుంది. అలాగే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ విల్ బి డెవలప్డ్ బై ఎన్సిఆర్టీ బై 2022. ఇది కూడా ఎన్సిఆర్టీ, ఎస్సిఆర్టీ టీచర్స్ ఎక్స్పర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ అక్రాస్ లెవెల్స్ అండ్ రీజియన్స్ ఈ డెవలప్ చేయబడుతుంది వీటన్నిటి సాయంతో. అలాగే పారా టీచర్ సిస్టమ్ని తొలగించడం కానీ ఆపడం కానీ 2022 నాటికి సాధ్యపడుతుందని కూడా తెలియజేశారు. టీచర్స్ కెరీర్ గ్రోత్ విషయానికి వస్తే వీళ్ళ టెన్యూర్ కానీ, ప్రమోషన్స్ కానీ, శాలరీ కానీ విత్ ఇన్ ఏ సింగిల్ స్కూల్, అది ఫౌండేషనల్ కావచ్చు, ప్రిపరేటరీ కావచ్చు, మిడిల్ స్కూల్ కావచ్చు, సెకండరీ స్కూల్ కావచ్చు, మనకి ఒకే చోట ఈ ప్రమోషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే టీచర్స్కి నాన్ టీచింగ్ వర్క్స్ ఇవ్వబడు. టీచర్ అటెండెన్స్ మీద ఫోకస్ చేయబడుతుంది. ఇంక్రిమెంట్స్ కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్గా ఇవ్వబడతాయని ఒక సూచన చేయబడింది. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఫిక్స్డ్ టెన్యూర్లో చేయబడతాయి. అవి ట్రాన్స్పరెంట్గా ఉండి సాఫ్ట్వేర్ బేస్డ్ అవుతాయి. లోకల్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకుని ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి. అవుట్ స్టాండింగ్ టీచర్స్కి అవార్డులు ఏ విధంగా ఇస్తారన్నట్లయితే స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రిన్సిపల్స్, స్కూల్ కాంప్లెక్స్ లీడర్స్ అండ్ పీర్స్ వీరందరి యొక్క రికమెండేషన్స్ని తీసుకుని డిస్ట్రిక్ట్స్ వైజ్ కానీ, స్టేట్ వైజ్ కానీ, నేషనల్ వైడ్ కానీ ఈ అవార్డ్స్ ఇవ్వబడతాయని సూచన చేయబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like and share my videos
అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. మీ కామెంట్ని ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.